హాయ్ హలో వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు నేను ధర్మవరంకి వచ్చేసాను. ధర్మవరం అంటే మన ఆడవాళ్ళకి అందరికీ బాగా తెలుసు. శారీస్ అన్నది చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయంట. అలాంటి ప్రత్యేకత ఉన్నటువంటి ధర్మవరంలో నేను ధరణి సిల్క్స్కి వచ్చేసాను. ఈ ధరణి సిల్క్స్ వాళ్ళు మనకి హ్యాండ్లూమ్స్ మరియు పవర్లూమ్ శారీస్ని చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాడంట. సో లోపలికి వెళ్ళి మనము కలెక్షన్స్ ఏవేవి ఉన్నాయి, కలర్స్ ఎలాంటివి ఉన్నాయి అనేది చూసేద్దాం పదండి. కమాన్. వ్యూవర్స్, నేనైతే ఇక్కడ ధరణి సిల్క్స్ కి కొంతమంది కస్టమర్స్ అయితే వచ్చారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందా. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉంటారు? చాలా బాగున్నాం. మీ పేరు? నా పేరు రాణి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ఇక్కడ సుమారుగా 13 ఏళ్ల నుంచి ఇక్కడ వస్తున్నాము. ఓకే, శారీస్ అన్ని ఇక్కడే కొంటాము. బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, రీజనబుల్ గానే ఉంటది. ఓకే, మరి మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు కదా, మీకు ఏమైనా డిస్కౌంట్స్ ఇలా ఇస్తుంటారు? మామూలుగా ఒకసారి ఇస్తుంటారు, ఒక్కసారి ఇస్తుంటారు. ఇప్పుడు ఈ చీరల క్వాలిటీ ఎలా ఉంటుంది? 13 ఇయర్స్ నుంచి మీరు కొంటున్నారు అంటున్నారు, మీకు అంత నమ్మకం ఏంటి? అంటే బాగుంటది, క్వాలిటీ బాగుంటది, కలర్స్ బాగుంటాయి. అందుకు ఇంట్రెస్ట్ గా ఇక్కడే వచ్చి కొంటున్నాం. బాగా ఇస్తారంటారు? ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. నమస్తే సార్. నమస్తే 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 వ్యూవర్స్, మన ధరణి సిల్క్స్ ఎండి నారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. వారి తనయుడు రవితేజ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇక్కడ నేను వచ్చేటప్పుడు ఏంటంటే బయట కొంతమంది కస్టమర్స్ కనపడారు. వాళ్ళు చెప్పారు ఇక్కడ ధరణి సిల్క్స్ లో శారీస్ హ్యాండ్లూమ్స్ అన్నవి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారు అని అన్నారు. సో వాటి కలెక్షన్స్, కలర్స్ ఎలా ఉంటాయి ఏంటి మాకు మా క్యూబ్ టీవీ ప్రేక్షకులకు చూపిస్తారనుకుంటా. ఖచ్చితంగా చూపిస్తాను మేడం. మీరు బయట కనుక్కొని వచ్చారంటే మాకు కూడా హ్యాపీనే కదా. సంతోషం మేడం, హ్యాపీ. మీరు కనుక్కొని వచ్చినందుకు కూడా మాకు కూడా, మీకు కూడా క్యూబ్ టీవీ తరపున మేము కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ధరణి సిల్క్ శారీస్ వారి. వావ్, శారీస్ చాలా బాగున్నాయి సార్, కలకల్లాడుతున్నాయి కలర్స్ అయితే. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. సార్, యాక్చువల్గా ధర్మవరం అంటేనే శారీస్ కి ప్రత్యేకత. అందులో హ్యాండ్లూమ్స్ అన్నది చాలా ప్యూరిటీ. నాకు హ్యాండ్లూమ్స్ లో కొన్ని శారీస్ చూపించండి. 100% మేడం, హ్యాండ్లూమ్ లోనే చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మేము హైదరాబాద్ లో సిల్క్ శారీస్ అని నార్మల్ వేరేవి చూస్తూ ఉంటాము. సో అది కామన్ మాకు. ధర్మవరం ప్రత్యేకత ఈ హ్యాండ్లూమ్ కాబట్టి మాకు హ్యాండ్లూమే చూపించండి. 100% మేడం. చూడండి, ఇది మనము మగ్గం మీద అంటే హ్యాండ్లూమ్ అంటారు అనమాట. హ్యాండ్లూమ్ అంటే చేతితో తయారు చేసేదాన్ని హ్యాండ్లూమ్ అంటారు అనమాట. ఇది మనకి చీర రావాలి అంటే, చీర తయారు కావాలంటే మనకి దాదాపు 5 రోజుల నుంచి 6 రోజులు పడుతుంది. ఇదంతా మీరు చూడొచ్చు, క్లాత్ కూడా చూడొచ్చు, మీకు స్టిఫ్నెస్ ఏమనేది తెలుస్తుంది. కలర్ గానీ ఏదైనా కానీ బాగుంటది. కలర్ చూడొచ్చు. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది. అలాంటే మీరు మీద కూడా వేసుకొని చూడొచ్చు, మీకు క్వాలిటీ కూడా తెలిసిపోతుంది. చూడొచ్చు మేడం, కలర్ కూడా మీకు కూడా చాలా బాగుంది. దీంట్లోనే ఇదే కాన్సెప్ట్ లోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి, డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. చాలా డిజైన్స్ వస్తాయి మేడం. ఓకే సార్, ఈ డిజైన్స్ అన్నది మీరే ఓన్ గా చేయిస్తారా లేకపోతే బయట నుంచి వీవింగ్ తీసుకొచ్చి? మన మ్యానుఫ్యాక్చర్ అంతా మందే మేడం. మ్యానుఫ్యాక్చర్ అంతా డిజైన్స్ ఇవన్నీ దానికి వర్కర్స్ సెపరేట్ గా ఉంటారు. వాళ్ళకి సెపరేట్ సాలరీస్ ఇచ్చేసి వాళ్ళతోనే మనం రెడీ చేపిస్తుంటాం అనమాట. ఓకే, ఇందులో కలర్స్ అన్నారు, కలర్స్ చూపిస్తాను మేడం. దాంట్లోనే ఇది ఒక కలర్ అనమాట. ఇది వెడ్డింగ్ అంటే పెళ్లి కూతురు కలర్స్ అడిగారు కదా, కలర్స్ కూడా ఇస్తాను. చూడండి, చూడొచ్చు. ఇది కలర్స్ కూడా మనకి కంప్లీట్ గా కలర్స్ అన్ని కూడా మనకి చూడండి. ఇంత చూడొచ్చు. డిజైన్ కూడా మీకు ఇక్కడ చూడండి, ఇది స్మాల్ డిజైన్ అనమాట. ఇది కొద్దిగా డిఫరెంట్ డిజైన్ అనమాట. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రకంగా తయారు చేస్తారనమాట. ఇదంతా డిజైనర్ లోనే ఉంటది. చూడొచ్చు. సార్ ఇది ఓన్లీ బ్రైడల్స్ కే కాకుండా పెళ్లి కూతురు మదర్ కానీ కామన్ గా కూడా కట్టుకోవడానికి ఏమైనా కలెక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, అవి కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు మీకు కలర్స్ అడిగారు కదా, అవి కూడా చూపిద్దాము. ఫస్ట్ బ్రైడల్ లో మీకు కొన్ని చీరలు చూడండి, మీ కస్టమర్లకు కూడా చూపించండి.
చూడొచ్చు ఇలా లావెండర్ కలర్ చాలా బాగుంది. మజంతా కలర్ వస్తుంది, ఇట్లా వస్తుంది కంప్లీట్ గా మనకి. ఇవన్నీ అంటే మీకు ఎగ్జాంపుల్ గా మీకు కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నా. ఇప్పుడు మీరు అడిగారు కదా మిగతా వాళ్ళకి ఎట్లుంటాయి అనేది, అవి కూడా మనం చూపించేద్దాం. ఓకే, ఇవి మనకి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకి కానీ రిలేషన్షిప్ వాళ్ళకి ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వడానికి కానీ వాళ్ళు పెట్టే వాళ్ళకి ఉంటది కదా, ఓవరాల్ గా ఇలా వస్తుంది. కాంబినేషన్ చూడొచ్చు, మెరూన్ కిందంతా యాష్ వస్తుంది కంప్లీట్ గా. మనకి మీనా కూడా చుట్టూ గోల్డ్ వస్తుంది, మ్యాంగో బుట్ట వస్తుంది, మధ్యలో సిల్వర్ వస్తుంది. మెయిన్ ఏమంటే అంచులు కూడా మనకి యాష్, మామూలుగా గ్రీన్ అవి వస్తాయి కానీ యాష్, ఈ యాష్ కలర్ అనేది చాలా తక్కువ వేసేది అనమాట. కాంబినేషన్ మనం డిఫరెంట్ గా బ్లౌజులు కానీ పళ్ళులు కానీ చాలా డిఫరెంట్ గా నేపిస్తాం అనమాట. చూడొచ్చు మనము ప్యారెట్ డిజైన్, అంటే పళ్ళులో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క డిజైన్ ఒక రకంగా ఉంటది అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ లో ఉంది అనుకోండి, ఇంకొక డిజైన్ లో ఇంకోలాగా వస్తుంది. కంప్లీట్ గా మనకి ఇవన్నీ కూడా కంప్లీట్ గా హ్యాండ్లూమే, కంప్లీట్ గా ఇవన్నీ కూడా హ్యాండ్లూమే వస్తుంది. ఎక్కడ మనం దీంట్లో ఏదైనా మిక్స్ ఉంటుంది అనేది ఏమి ఉండదు అనమాట. కంప్లీట్ గా ఇవన్నీ కూడా హ్యాండ్లూమే ఉంటుంది. చూడొచ్చు మనము కింద బార్డర్ లో కూడా ప్యారెట్ డిజైన్ అనమాట. మనం ఇంటి దగ్గర ఎక్కడైనా ఇంట్లో ప్యారెట్స్ అవి పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, అది బోన్ అనమాట. అది కింద గ్రీన్ వస్తుంది, ఇది వచ్చి పర్పుల్ కలర్ వస్తుంది, లైట్ పర్పుల్, మెంతి కలర్ వస్తుంది, బ్లూ కలర్ లో లీవ్స్ వచ్చాయి, గ్రీన్ కలర్ బార్డర్. దీంట్లో కూడా మనకి మెంబర్ ఆఫ్ కలర్స్, మెంబర్ ఆఫ్ డిజైన్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్క డిజైన్ ఒకలా ఉంటది. మీకు కొన్ని చూపిస్తున్నాము, ఈ కొన్ని చూపిస్తున్నాము చూడొచ్చు. మీకు నెక్స్ట్ కూడా ఇంకా మీకు చాలా డిజైన్స్ ఉంటాయి అనమాట. ఇది చూడండి, పికాక్ స్టైలే. ఇది మనకి చాలా రేర్ కలర్, చాలా రేర్ కలర్. కింద వచ్చి నెవీ బ్లూ వస్తుంది, పైన వచ్చి ఫ్యాన్సీ కలర్ వస్తుంది. చూడొచ్చు మనకి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటది. ప్రతి చీర ప్రతి కలరు డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటది. పళ్ళు చూడొచ్చు, బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గా ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా మీరు వర్క్ కానీ ఏదైనా కానీ చేపించుకోవచ్చు, లేదా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని మామూలుగా అయినా కుట్టించుకోవచ్చు అనమాట. వర్క్ వేయించుకుంటే ప్లెయిన్ ఉంటే మీకు వర్క్ వేయించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అనేసి ఎక్కువ శాతం మనం ప్లెయిన్ బ్లౌజ్ లో ఇస్తాం అనమాట. దీనికి వచ్చేసి పీకాక్ మోడల్ ఇచ్చిన, దీనికంతా పీకాక్ వస్తుంది మేడం. మధ్యలో వచ్చి మీనా వస్తుంది, మొత్తం ఇది ఒక పక్క సిల్వర్ వస్తుంది, ఒక పక్క గోల్డ్ వస్తుంది అనమాట. పీకాక్ లో కూడా అట్లనే ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి దీంట్లోనే ఇలా వస్తుంది, బ్లూ కలర్ లో కూడా ఇది వేరే మోడల్, నేవీ చాక్లెట్ కలర్ వస్తుంది, చాక్లెట్ కలర్. కింద చాక్లెట్ వచ్చేసి పైన కలర్ ఇట్లా వస్తుంది. పళ్ళు కూడా మనకి ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది. చూడొచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ యాడ్ చేస్తున్నారు. బ్లూ కి ఆపోజిట్ లో బ్రౌనిష్ బ్లాక్. అవును మేడం. ఈ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది దీనికి కూడా. ఓకే, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా హ్యాండ్లూమే వస్తుంది. ఓకే, ఇది చిన్న బార్డర్ అనమాట. అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకి అట్లా కొద్దిగా 60+ అట్లా 50 అలాంటి వాళ్ళందరికీ ఇట్లా చిన్న టేప్ బార్డర్ ఉంటుంది. మనకి కంప్లీట్ గా చూడొచ్చు, కలర్ చాలా బాగుంది, కట్టుకోవడానికి కూడా ఈజీ. కలర్ గ్రీన్, ఇది వచ్చి కనకాంబరం కలర్ వస్తుంది. చాలా డిఫరెంట్ బ్లౌజుల్లో పళ్ళు వచ్చి ప్లెయిన్, సారీ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అనమాట. కంప్లీట్ గా మనకు ఓవరాల్ గా ఇదంతా కూడా చాలా వెయిట్లెస్, చాలా వెయిట్లెస్ అనమాట. శారీస్ అంతా కూడా కంప్లీట్ గా మనకి చాలా వెయిట్లెస్ వస్తాయి. సార్, ఇందాక నేను వచ్చేటప్పుడు రైట్ సైడ్ లో ఒకటి చూసాను సర్టిఫికేట్, దేనికి సంబంధించింది? ఎక్కడ చూసారు మేడం? రైట్ సైడ్ లో సిల్క్ మార్క్ ఆఫ్ ఆర్గనైజేషన్. అది మేము పట్టు చీరలది మాకు సర్టిఫికేట్ ఇస్తాడు మేడం. అంటే మేము చేనేత కార్మికులు అనేసి మాకు ఈ సర్టిఫికేట్ ఇస్తుంది. ఇది కేంద్రం నుంచి వచ్చేది అనమాట. అంటే ఓవరాల్ గా మాకు ఈ సర్టిఫికేట్ ఇది ఇస్తూ కూడా మనకి సిల్క్ మార్క్ ఇస్తారు. అంటే దాన్ని గూగుల్లో గానీ మనం కొట్టినా గానీ మనకు ఇది వస్తుంది అనమాట. మెయిన్ ఇది చీరకి ఇది హ్యాండ్లూమ్ కాదని తెలుసుకోవాలంటే ఇది మా దగ్గర తయారైతుందంటే ఇది ఇస్తారనమాట. సర్టిఫికేట్ అనమాట ఇది మాకి. ఇది వచ్చి సర్టిఫికేట్, ఇది వచ్చి స్టిక్కర్ అనమాట. ఈ స్టిక్కర్ ఇస్తే మనం హ్యాండ్లూమ్ అని కంప్లీట్ గా మనకి ఇది సర్టిఫికేట్ అనమాట. అంటే ఇది చేతి మగ్గమేను అనేది అలాగ ఉంటది మేడం. ఇది వాళ్ళు ఇచ్చేది అనమాట మనకి. ఇది స్కాన్ చేసుకుంటే కూడా మనకి ధరణి సిల్క్ సారీస్ అని వస్తుంది. దీనిలోని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటుంది మేడం మన దగ్గర అంతా. ఇది చూడొచ్చు, ఇందాక మనం కొన్ని వెయిట్లెస్ లో చూపించాం కదా, దాని మోడల్లోనే ఇది కూడా
కిందంతా మనకి కంచి బార్డర్ అనమాట. అంటే యాక్చువల్గా కంచి బార్డర్ అంటే దానికి ఒక బార్డర్ అప్పట్లో కంచి వాళ్ళు తయారు చేసిండేది అది. కానీ ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే తయారవుతుంది అనమాట. ఇక్కడ మా దగ్గరే మా మగ్గాల వాళ్ళే ఉన్నారు, వాళ్ళ దగ్గరే డిజైనర్ తయారు చేస్తారు. అంటే పేరు అనేది కంచి బార్డర్ అనేది, పెద్ద బార్డర్ అనేది కంచి బార్డర్ అని, అది ఒక ట్రెండింగ్ అనమాట అంతే. చూడొచ్చు యాష్ కలర్ ఇది, కింద వచ్చేసి అంచు కలర్ వచ్చేసి డార్క్ వచ్చేస్తుంది. మనకు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది, పళ్ళు కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేస్తుంది. కంప్లీట్ గా ఇదంతా కూడా మనకు కంప్లీట్ గా హ్యాండ్లూమే. ఎక్కడ దీంట్లో సెమీ అనేది ఏముండదు అనమాట, హ్యాండ్లూమ్ మగ్గమే దీంట్లో. ఇప్పుడు మనకి ఎలాగో శ్రావణ మాసం కాబట్టి చాలా మంది చీరలు కొనడానికి చూస్తుంటారు. అండ్ అమ్మ వాళ్ళకి కూడా కొంతమంది కొనరే చీరలు, కాస్ట్ ఎక్కువ ఉంటాయని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసం కొత్తగా మంచి రీజనబుల్ ప్రైస్ లో ఏమున్నాయి మీ దగ్గర కలెక్షన్స్? మన దగ్గర సెమీ పట్టే మేడం. స్టార్టింగ్ ప్రైస్ అంటే మనకి తక్కువలో నుంచి స్టార్ట్ అవుతాయి, 1250 నుంచి స్టార్ట్ అవుతాయి. కంప్లీట్ గా ఇదంతా ఓవరాల్ గా కూడా మనకి అమ్మవారికి పెట్టేదానికి కానీ, ఇలా లక్ష్మీ వ్రతం కానీ, వినాయక చవితికి కానీ కంప్లీట్ గా ఇదంతా కూడా మనకి ఓవరాల్ అంటే పవర్ లూమ్ అంటారు, లేదా సెమీ పట్టు అంటారు అనమాట. ఇప్పుడు మీకు సిటీ కల్చర్ లో అంతా ఏం చెప్తారు, 1 గ్రామ్ గోల్డ్ 2 గ్రామ్ గోల్డ్ అని చెప్తుంటారు అనమాట. 2500కే మీకు పట్టు చీర, ధర్మవరం పట్టు చీర అని చెప్తుంటారు. ధర్మవరం పట్టు చీర అంటే నెంబర్ 1 ఇది మేడం. పట్టు చీర అంటే చేతి మగ్గం నుంచి తయారైతేనే దాన్ని పట్టు చీర అంటారు. ప్లస్ దాంట్లో వాడే మెటీరియల్ ప్యూర్ అయితేనే దాన్ని పట్టు చీర అంటారు. ఎగ్జాంపుల్ గా ఇది హ్యాండ్లూమ్, ఇది సెమీ పట్టు అంటే ఇది పవర్ లూమ్ అనమాట. దీని కాస్ట్ చాలా తక్కువ. కానీ ఏం చేస్తారు, ఇదేమో ప్యూర్ అని చెప్తారు, దీన్ని ధర్మవరం పట్టు అని చెప్తారు. మీరు చూడొచ్చు కూడా ఈ క్లాత్ కి చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే మీకు చూస్తేనే క్లాత్ కూడా చూడొచ్చు. ఆ క్లాత్ కి ఈ క్లాత్ కి మీకు చాలా తేడా ఉంటుంది. మీకు క్లాత్ చూస్తేనే మీకు ఐడియా వచ్చేస్తుంది పవర్ లూమ్ అనేది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, 2 గ్రామ్ గోల్డ్ 3 గ్రామ్ గోల్డ్ అంటే మీరు ఏం చేస్తారంటే 2 గ్రాముల గోల్డ్ మనకు 2500కే దొరుకుతుంది, 3500కే దొరుకుతుంది అంటారు. అదంతా ఫేక్. దాంట్లో గ్రామ్ కాదు కదా, కమిషన్ రేషన్ పోగు కూడా ఉండదు. దీనికి దానికి అదే తేడా ఉంటుంది మేడం. సార్ ఇంకోటి ఏంటంటే నాకు డౌట్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ తీసుకున్నాను, ఇప్పుడు ఇలాంటి శారీని నేను బయట ఒకటి కొంటాను. సో వీవింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఏమంటారంటే ఇది ప్యూర్ పట్టు కాదు అని అంటారు. దీన్ని అసలు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం మనం? మేడం ఐడెంటిఫై అంటే ఇప్పుడు నేను చేనేత కార్మికుడిని, నేను మీకు అబద్ధాలు చెప్పి అమ్ముకోవచ్చు, నేను అది అమ్మొచ్చు. ఇది ధర్మవరం పట్టు అంటే, ఎందుకంటే నేను వీవర్ కాబట్టి ధర్మవరం పట్టు అని చెప్పి ఇదే పట్టునే నేను అమ్మొచ్చు. కానీ దాంట్లో వాడే మెటీరియల్ వేరే ఉంటది అనమాట. మనకి ఒక చీర తయారు చేయాల హ్యాండ్లూమ్ లో అంటే మినిమం 10,000 అబౌండ్ అవుతుంది. ఇప్పుడు 4 రోజులు 5 రోజులు పడుతుంది. కనీసం మగ్గమోనికి 4,000 లేదే చీర, 3,000 లేదే చీర తయారు కాదు. అదే ఈ చీర అనుకోండి 6,000 5,000 రూపాయలు ఉంటది. మెటీరియల్ ఆఫ్ కాస్ట్ అంతా తీసుకుంటే 11-12,000 వస్తుంది. ఇప్పుడు దాని పవర్ లూమ్ కూడా తీసుకుని వచ్చి హ్యాండ్లూమ్ అని చెప్తారు. కాబట్టి మనం అది మీకు చూపించాలంటే ఇక్కడ లైవ్ లో చూపించే కాదు, వీవర్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడే తెలిసిపోతుంది. ఆ క్లాత్ ఈ క్లాత్ అంతా కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది సెమీ పట్టు చూపించాను, ఇది హ్యాండ్లూమ్ చూపించాను, మీకే వేరియేషన్ చూపించాను మేము ముందరే. కావాలంటే మీకు ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ ఏమంటేనా, అగ్గిపెట్టి తీసుకోపా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా నా. అగ్గిపెట్టి చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి క్లాత్ వస్తుంది, మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇది దారం అనమాట. చూడొచ్చు, మీరు పట్టుకొని మీ చేతులతోనే చూపిస్తే బాగుంటది అనమాట. నేను చూపించేదానికంటే ఏముందిలే, మీకు ఆ దారం చూపించాను కదా, అదొక దారం ఇస్తాను నీకు. ఇది కూడా రేషంది కూడా ఒక దారం ఇస్తాను, మీకు వేరియేషన్ మీకే తెలుస్తుంది. మేడం ఇది పట్టుకోండి, అది పట్టుకోండి, మీకు మేము ముందరే ఇద్దో ఇది పట్టుకోండి, ఇది కూడా మర్చిస్తాను. ఇది ఎట్లయితుందో అది ఎట్లయితుందో మీకు క్లాత్ చూపిస్తాను. చూడండి ఇది ఎంత మందం ఉంది, అది ఎంత ఉందో చూడండి మేడం. ఓకేనా, ఎంత తేడా ఉంటుంది మీకు. ఇది అంటిస్తే చూడొచ్చు, మీరు ముట్టుకోండి, ఇది ముద్ద అవుతుంది. ఓకేనా, ఇది చూడండి, ఇది ముద్ద అవుతుంది. ఇది ఇట్లా అంటే కూడా చూడొచ్చు మీరు, ఇట్లా అంటే కూడా ముద్ద అవుతుంది. ఇది ఇదండి, ఇది ముద్ద అవుతుంది. ఓకేనా, ఇది సెమీ పట్టు అంటారు దాన్ని, అంటే దీంట్లో పట్టు ఉండదు అనమాట. ఓకేనా, ఇది చూడండి, ఇదే దీన్ని అంటిస్తే మీకు ఇది యాక్చువల్ గా నాకు కూడా బొబ్బ కూడా పోయింది. చూడొచ్చు, అది అట్లా అతుక్కుంది కదా, ఇది ప్యూర్ అనమాట, ఏమీ ఉండదు. చూడొచ్చు, ఏమే కానీ ఏమీ ఉండదు. ఇది ప్యూర్ అనమాట. ఎప్పుడైతే ఈ పోగు అనేది ఏమి లేదు చూడండి, అది ప్యూర్ అనమాట. ఇప్పుడు అదే నేను ముట్టుకున్నాను, మీకు ఇందాక ముద్ద ఇచ్చా, కానీ ఇప్పుడు కూడా నా ఏలకు కూడా అది అట్లా అతుక్కుంది. ఓకేనా,
దానికి దీనికి వేరియేషన్ అట్టుంది మేడం. ఇది 100% ప్యూర్ అనమాట. మీరు ఎక్కడైనా కూడా సెరికల్చర్ ఆఫీస్లోకి వెళ్ళి అడిగినా కానీ 100% ప్యూర్ అది. దానికి దీనికి అది వేరియేషన్ అట్లుంటది మేడం. సార్ మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది హ్యాండ్లూమ్స్ మీద? మేడం ఇప్పుడు నేను వచ్చి 19 సంవత్సరం మేడం. 19 ఏళ్ళు అవుతుంది నేను మగ్గాల ఫీల్డ్లోకి వచ్చేసి. 19 ఏళ్ళ నుంచి కూడా నేను ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ మగ్గాలు చేసుకుంటా. ఇంతకు ముందు ఏ విధంగా చేస్తాను, ఇక్కడ నుంచి మేము వేరే వాళ్ళకి ఇస్తాం అనమాట. నేను తయారు చేసి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే షాప్ పెట్టుకున్నానో ఇంతకు ముందు ఇలా నా మధ్య షాప్ పెట్టుకునే వాళ్ళకి అప్పుడు కొన్ని మగ్గాలు తక్కువ ఉండేది అనమాట. అంటే మనం పెట్టుబడి పెట్టుకోలేక అప్పుడు ఆ రోజుల్లో మనం బయట వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఓన్ గా మనమే పెట్టి మనమే ఇక్కడే మనం సొంతంగా కస్టమర్స్ కి ఇస్తున్నాను మేడం. ఓకే సార్, మీకు ఓన్ గా మగ్గాలు కూడా ఉన్నాయని చెప్పి వినున్నాను నేను. సో మీరు ఓన్ గా మగ్గాలు అంతా చేస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు మా కింద మగ్గాలు ఉంటారు మేడం. ఇప్పుడు మేము ఎట్లా అంటే ఇప్పుడు మీరు అనుకోండి మీ దగ్గర ఒక 5 మగ్గాలు ఉంటాయి. 5 మగ్గాలకి మేము మెటీరియల్ ఇస్తాం అనమాట. ఇంతకు ముందు ఏం చేస్తాం అంటే మగ్గమలతోనే మేమే డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో నేర్పించుకుంటాను. ఎప్పుడైతే పవర్ లూమ్ వచ్చిందో అప్పటి నుంచి మెటీరియల్ ఆఫ్ కాస్ట్ మేమే ఇచ్చేసి వాళ్ళతో మేము నేర్పించుకుంటాం అనమాట. ఒక 5 మగ్గాలు 10 మగ్గాలు ఉండే వాళ్ళతో మనం టైప్ తీసుకుని వాళ్ళకి మనం మెటీరియల్ అంతా ఇచ్చేసి మనకి ఏం కలర్ కల్లా ఏ డిజైన్ కల్లా అనేది మనం చెప్పి నేర్పించుకుంటాం మేడం. సార్ ఈ హ్యాండ్లూమ్ సారీ ఎన్ని రోజుల్లోకి పడుతుంది సార్? ఎన్ని డేస్ చేస్తారు దీన్ని? మేడం ఇది వచ్చి మనకి 5 రోజుల నుంచి 6 రోజుల వరకు ఉంటుంది మేడం. 5 to 6 days 100% వస్తుంది సింగిల్ సారీ. ఒక చీర తయారు కావాలంటే హ్యాండ్లూమ్ లో మ్యానుఫ్యాక్చరర్స్ హ్యాండ్లూమ్ లో తయారు చేయాలంటే మినిమం 5-6 రోజులు పడుతుంది మేడం ఈ చీర. సార్ బయట నెల రోజుల నుంచి 15 to 1 month పడుతుందని అంటున్నారు. మరి మీరేమో 6 days 7 days అంటున్నారు. అంటే మేడం అంటే దీంట్లో డిజైన్స్ ఉంటాయి అన్నమాట. డిజైన్ ని బట్టి ఉంటది అనమాట. ఇప్పుడు ఇది మామూలుగా బ్రోకెట్ కాబట్టి మనకి 4-5-6 రోజులు పడుతుంది. బాగా నేసేవాడు అంటే ఒక రోజు తక్కువలోనే నేస్తారు. ఇదే మోడల్ మన దగ్గర ఇంకా వేరియేషన్ ఉన్నాయి. మీకు అదే 15 days 20 days అంటున్నారే ఆ మోడల్స్ కూడా ఉన్నాయి. ఆ మోడల్స్ కూడా ముందు చూపిస్తాను మీకు. ఇవి దానికి తేడా ఉంటది అనమాట. మరి ఈ సారీకి ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉంటుంది? అది పవర్ లూమ్ మేడం. రోజుకు 2 తయారైతాయి. రోజుకు 2 తయారైతాయి. మనకి రేట్ ఆఫ్ కాస్ట్ తక్కువ ఉంటది. కానీ అమ్మే వాళ్ళకి బయట మార్కెట్ లో ఈ షాపింగ్ మాల్స్ వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ కేజీ సేల్ ప్రకారం మనం పెట్టేసి పవర్ లూమ్స్ పెట్టేసి తక్కువ అని చెప్పేసి వాళ్ళంతా ఇవి అమ్ముతుంటారు అనమాట. ధర్మవరం పట్టు మీరు ఎక్కడైనా చూడండి. మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత కూడా మీరు చూడొచ్చు ధర్మవరం పట్టు అంటే తక్కువ రేటు చూపిస్తాడు కానీ ఎక్కువ రేటు ఏం చూపిరాడా. ఎక్కువ రేటు అంటే అదే ధర్మంలోనే ఇదే పట్టు చీర ఏం చెప్తారు, కంచి పట్టు అని చెప్తారు వాళ్ళు. మన దగ్గర అది లేదు మేడం. ఇది మా ధర్మవరం పట్టే మేము తయారు చేసేదే. సార్ కంచికి ధర్మవరంకి గల తేడా ఏంటి అసలు? మేడం కంచి ధర్మవరమే మేడం. చాలా మంది ధర్మవరం నుంచి శారీస్ తీసుకొని కంచిలో అమ్ముతుంటారు అంటారు. మరి డిఫరెన్స్? మేము కూడా వెళ్ళాను మేడం. నేను కూడా స్టార్టింగ్ లో మగ్గాలు కొత్తగా వేసినప్పుడు నేను కూడా వెళ్ళాను, కంచికి వెళ్ళాను. కొన్ని షాపుల పేర్లు మనం చెప్పకూడదు కానీ కొన్ని షాపులకు వేసాను మేము కూడా. దాదాపు 3 years 4 years క్రితం కూడా నేను కంచికి వెళ్ళాను. కంచిలో ఇచ్చేసి వచ్చాము. తయారయ్యేది ఈ సారీ ఇక్కడ కానీ అమ్మేది అక్కడ. మరి కంచి అనే పేరే ఎందుకు వస్తుంది? అంటే మేడం ఇప్పుడు ఇక్కడ మేము షాప్ పెట్టుకోలేము. నాకు కెపాసిటీ లేదు షాప్ పెట్టుకోవడానికి. నాకు 10 మగ్గాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఇచ్చినానంటే 11,000 10,000 ఇస్తారు. అక్కడ పోతే ఇంకొక 2,000 వస్తుందేమో, ఇంకొక 1000 వస్తుందేమో. క్యాష్ ఇస్తారు కదా, ఆశ అనమాట. మనిషికి డబ్బు అంటే ఆశ కదా మేడం. కావాలి పోతుంటా ఇంకా వస్తుందేమో అంతే. ఇక్కడైతే మనం అప్పిచ్చి మళ్ళీ ఎందుకు అనేసి అక్కడికి వెళ్తే క్యాష్ ఇస్తారేమో నాకు ఆశాభావంతో అక్కడికి వెళ్తాం అనమాట. అంతే, అంతమించి ఏం లేదు. మేము కూడా ఇవి తీసుకెళ్తాం మేడం. మేము కూడా ఇప్పుడు నేను వెళ్ళను అంతే, కానీ ఇంతకుముందు అంతా కూడా అక్కడంతా వెళ్ళేసి వచ్చి అమ్మేవాడిని నేను కూడా. చూడండి మేడం, ఇది కుట్టు శారీస్ అనమాట. ఇందాక మీరు చెప్పారు కదా 15 days 20 days అని చెప్పారు కదా, ఇది కుట్టు అనమాట. కుట్టు అంటే ఏమంటే కుట్టింటారు ఏమో అని అంటారు అనమాట చాలా మంది. కుట్టు అంటే మనకి ఏ విధంగా ఉంటదంటే ఇక్కడ మెరూన్ బార్డర్ ఉంది కదా, ఇక్కడ పైన మనం ఏదైతే జరీ ఉందో ఈ జరీ అనేది ఇక్కడ వరకే స్టాప్ అవుతుంది అనమాట. మనకి ఈ విధంగా వస్తుంది మేడం. మీరు చూడొచ్చు కూడా ఇది రెడ్ పోగ్ అనేది ఇక్కడ బైక్ ఉండదు అనమాట. ఈ బార్డర్ అనేది ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. ఎందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది కింద బార్డర్ డార్క్ వస్తుంది, పైన డార్క్ వేరే కలర్ వస్తుంది అనమాట. డార్క్ లైట్ అనేది వస్తుంది కాబట్టి మనం కుట్టు అంటాం అనమాట. ఇది కొద్దిగా కొమ్మెల్లేలు అనమాట. అంటే టైం పడుతుంది, 15 days అబౌవ్ పడుతుంది అనమాట. ఈ చీర తయారు చేయాలంటే 15 days వరకు పడుతుంది. కంప్లీట్ గా మనకి డిజైన్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. రెక్సోనాకి పింక్ అన్నమాట. చూడొచ్చు సార్. ఇప్పుడు మేమంటే ధర్మవరం వచ్చి తీసుకుంటున్నాం శారీస్. మిగతా వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఆన్లైన్ పరంగా గానీ ఆన్లైన్ లో ఇస్తున్నాను మేడం. ఆల్రెడీ ఆన్లైన్ లో ఇస్తున్నాను. ధర్మవరం మీరు యూట్యూబ్ లో కూడా ధర్ని సిల్క్ సారీస్ అని కొడితే వస్తుంది. ఒకవేళ మా నెంబర్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. 9441587883 నెంబరు. షాప్ నెంబర్ వచ్చేసి 9515655565. మీరు ఆన్లైన్ లో అయినా తీసుకోవచ్చు, ఆఫ్లైన్ లో అయినా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ చీరనే చూడాలనుకునేది ఎట్లా ఉంటే కూడా మేము ఫొటోస్ పంపిస్తాము. మీరు రేట్ ఆఫ్ కాస్ట్ చెప్తే
మీరు మాకు ఈ రేంజ్లో కావాలంటే మీకు ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో మేము ఫొటోస్ పంపిస్తాము. లేకపోతే మీకు వీడియో కాల్ అవైలబుల్ కూడా ఉంటుంది. వీడియో కాల్లో మేము బిజీ లేకపోతే వీడియో కాల్లో కూడా చూపించిస్తాను మేడం. ఇవంతా కూడా మనకి మామూలుగా హ్యాండ్లూమ్లో కుట్ట అనమాట. రేట్ ఆఫ్ కాస్ట్ అంతా ఇప్పుడు హై రేంజ్ అనమాట. ఇది మనకి ఇంకా లో రేంజ్లో కావాలంటే లో రేంజ్ కూడా చూపిస్తే కొద్దిగా హై రేంజ్లో చూపిస్తాను మేడం. మనకి చూడండి ఈ డిజైన్ కూడా కంప్లీట్గా చాలా రేరు, చాలా రేరు. అంటే ఓన్లీ వెడ్డింగ్ కలెక్షన్ మేడం ఇదంతా. చూడొచ్చు సారీ. ఇదంతా మామూలుగా ఇందాక మనము బుటాసు, ఫ్లవర్స్, మ్యాంగోస్ చూసాం కదా. ఇది చూడండి క్రాస్ డిజైన్ అనమాట. క్రాస్ డిజైన్ దీంట్లో కూడా ఇక్కడ చూడండి ఫ్లవర్స్ వచ్చినాయి, మళ్ళీ గోల్డ్ వచ్చి మళ్ళీ డాట్స్ వచ్చినాయి అనమాట. ఇది చూడండి ఇదంతా కూడా మనకి డిఫరెంట్ అనమాట. ఇందాక చూపించాను కదా దాంట్లోనే ఇవి ఇంకా డిఫరెంట్ వస్తుంది. చూడొచ్చు మనకి ఇక్కడ చూడండి సిల్వర్ వస్తుంది. ఇది 4K శారీస్ అంటారు. మామూలుగా మన బయట అంతా దీంట్లో సెమీ పట్టులో కూడా ఉంటుంది. ఇవి మీకు సెమీ పట్టులో కూడా చూపిస్తాను. ఇది హ్యాండ్లూమ్ వస్తుంది. చూడొచ్చు మనము ఇక్కడ సిల్వర్ ఉందా, దీని పక్కలో మళ్ళీ పింక్ మెరూన్ ఉందా, మళ్ళీ దీని పక్కలో గ్రీన్ వస్తుంది. అలా అనమాట. డిఫరెంట్ మనకి ఇక్కడ చూడండి టెంపుల్ డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఇలా అంతా మనకి హ్యాండ్లూమ్ వచ్చేస్తాయి మేడం ఇదంతా. సార్ ఇప్పుడు బ్రైడల్ శారీస్ కి కొంతమంది యూనిక్ గా కావాలి అని చెప్పి అంటుంటారు. అండ్ వధూవరుల పేర్లు కూడా శారీ మీద రాసిస్తారా మీరు? కస్టమైజ్ చేసి ఇవ్వాలి అని అంటారు. ఆర్డర్స్ ఏమైనా తీసుకుంటారా? అలా తీసుకోవాలంటే మేడం ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఈ డిజైన్ ఉంది, మీకు ఈ డిజైన్ నచ్చింటది, దీంట్లో చేపియాలంటే మేము చేపిస్తాము. కానీ మినిమం 1.5 నెలల వరకు పడుతుంది. దాని రేట్ ఆఫ్ కాస్ట్ కూడా మీరు భరిస్తే మేము చేపిస్తాం మేడం. ఏది కావాలన్నా ఇప్పుడు వధూవరులే కాదు, పళ్ళులో కూడా ఈ మధ్య కాలంలో మనం రీసెంట్ గా వేరే వాళ్ళు చేపించి ఇచ్చాము. పళ్ళులో కూడా కలిసం సొమ్ము పెట్టేసి చేపిమంటే చేపించాను అనమాట. అట్లా ఫొటోస్ చేపిమంటే కూడా చేస్తాం. రేట్ ఆఫ్ కాస్ట్ కూడా దాన్ని రేట్ ఆఫ్ కాస్ట్ మీరు భరించేది అట్లా ఉంటే మేము చేపించే ఇస్తాం, ఇబ్బంది లేదు. ఇంకా ఏంటంటే చాలా మంది పెళ్లిళ్ళలో డ్రెస్ కోడ్స్ పెట్టుకుంటుంటారు. సేమ్ కలర్స్ లో 5 మెంబర్స్ తీసుకొని పిక్స్ తీసుకోవడం ఇలా జరుగుతుంది. సో అలా కూడా మీరు కస్టమైజ్ చేసి ఇస్తారా? ఇస్తాను మేడం. అంటే వాళ్ళు మా దగ్గర అయితే మేడం మేము మామూలుగా అయితే 2 శారీస్ ఒక కలర్ వేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఒకటేసారి ఒకటే కలర్ వేసినామంటేనా మన దగ్గర సేల్ కష్టం కదా. ఒకటే 5 చీరలు ఉన్నాయంటే అది మనకి కంపల్సరీగా 5 మంది రావాలనేది ఉంటుంది. కానీ అదే చీరను మన దగ్గర 2 శారీస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి, ఎప్పుడు స్టాక్ అయితే ఉంటది. కానీ మీరుకి ఎన్ని చీరలు కల్లా 5 చీరలు కల్లా 10 చీరలు కల్లా మీరు మాకు ముందుగా చెప్తే ఎన్ని చీరలైనా ఆర్డర్ మీద ఎన్ని చీరలైనా చేసి ఇస్తాను మేడం, ఇబ్బంది లేదు. ఇలా మాకు ఆర్డర్ కావాలంటే ఎవరైనా కస్టమర్ అడిగినా లేకపోతే మేము అడిగినా కూడా మీరు ఎన్ని రోజుల్లో ఆర్డర్ అయితే పెట్టుకోవాలి? మనం హ్యాండ్లూమ్ అయితే మేడం మనకు అన్ని చీరలు రెడీ చేయాలంటే ఇప్పుడు వారం రోజులు 1 వీక్ ముందు చెప్తే చాలా, 1 మంత్ ముందు చెప్పాలా? మినిమం 2 మంత్స్ కావాలి మేడం. అన్ని చీరలు రెడీ చేయాలంటే 2 మంత్స్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే మీకు 5 చీరలు కావాలన్నా కానీ 5 రోజులు పడుతుంది ఒక చీర. ఇప్పుడు ఇది వాటిలో కావాలంటే 5 రోజులు పడుతుంది, దాంట్లో కావాలంటే 15 రోజులు అంటే మీకు ఇంకా ముందుగా చెప్పాలన్నమాట. మినిమం 3 మంత్స్ to 4 మంత్స్ వరకు పట్టే అవకాశం వేరియేషన్స్ వస్తాయి. అందులో కస్టమైజ్ ఈ విధంగా కావాలి ఎలా మోడల్స్ చెప్తాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డేస్ పడుతుంది అంటారు. మీకు కావాల డిజైన్ మీరు కోరుకున్న డిజైన్ లో కావాలంటే మీ రేట్ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు మీరు అడుగుతారు సార్ నాకు మా ఏది పళ్ళల్లో నా ఫోటో కావాలని అడుగుతారు. ఏమంటారు నాకు 5 వేలలోనే కావాలంటారు. 5 వేలలో ఓన్లీ మీ డిజైన్ చేయడానికే మీ ఫోటో తీసుకొని డిజైన్ తయారు చేయడానికి దాదాపు 20-25 వేలు పడుతుంది. ఓన్లీ అట్టలు మాత్రమే, అట్టలు తయారు చేయడానికి మాత్రం ఆ కాస్ట్ వస్తుంది. ఇంకా శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? రేట్ ఆఫ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే మీరు ఇచ్చే డిజైన్ కదా, ప్రతిదీ మీరు ఇచ్చే పళ్ళు డిజైన్ కొట్టించుకోవాలా, బార్డర్ డిజైన్ కొట్టించుకోవాలా, బాడీ డిజైన్ కొట్టించుకోవాలా. కాబట్టి రేట్ ఆఫ్ కాస్ట్ మీరు పెట్టుకుంటారంటే మేము ఎట్లా మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మేము చేపించడానికి రెడీ మేడం. ఎవరికైనా ప్యూర్ హ్యాండ్లూమ్ ధర్మవరం పట్టు మేడం. ఇవన్నీ కూడా మనకి బయట కంచి పట్టు అని చెప్తుంటారు, కానీ మేమైతే మా షాప్ ధర్మవరంలో ఉంటుందండి. మా ఓన్ మ్యానుఫ్యాక్చర్. మీరు కావాలంటే మా మగ్గాలు కూడా మేము చూపిస్తాము. వచ్చినా కూడా మగ్గాల ఫోటోలు చూపిమన్నా చూపిస్తాము, లేదంటే ఇదే డిజైన్లో మీ మగ్గంలో తయారైతే కూడా చూపించే ఇస్తాము. 100% మీకు ఆన్లైన్లో అయినా కానీ లేదా షాప్కి రావాలనుకుంటే, ఆన్లైన్లో కొనాలనుకుంటే 9515878883 ఫోన్ నెంబరు. ఇదే నెంబర్ ఇంకొక నెంబర్ వచ్చేసి 9515655565 అండి. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు పొద్దున్నే 9:30 నుంచి సాయంకాలం 7 o'clock వరకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది. మీకు అవైలబుల్లో ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో కూడా మేము ఇవ్వడానికి మీరు ఎక్కడున్నా. ఆల్రెడీ ఇప్పటి వరకు నేను అమెరికాకి పంపిస్తున్నా, ఆస్ట్రేలియాకి పంపించాను, ఇరాక్ పంపించాను, కెనడాకి కూడా పంపించాను. కొన్ని దేశాలు నాకు పేర్లు రాలేదు కానీ చాలా వరకు మనం అయితే పంపిస్తున్నాను ఇప్పటి వరకు కూడా. సో మీరు రాష్ట్రాలే కాకుండా దేశాలకు కూడా పంపిణీ చేస్తున్నాను మేడం. ఆన్లైన్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా మనం బయట కస్టమర్లకు కూడా అక్కడికి పంపించేసినాం. వాళ్ళ ఫీడ్బ్యాక్ తోనే నాకు ఆ నోట్లు కూడా రావడం జరిగింది. వాళ్ళే పంపించారనమాట. మీరు మంచి శారీస్ పంపించారంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది క్వాలిటీ అని చెప్పేసి వాళ్ళే మనకు ఆ నోట్లు పంపించడం కూడా జరిగింది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి.
అదే మేడం ఇందాక మీరు అడిగారు కదా తక్కువ ప్రైస్లో అనేసి సెమీ పట్టు పవర్ లూమ్ అంటారు, సెమీ పట్టు అంటారు. ఈ విధంగా అనమాట. ఇందాక మనం కుట్టు చీర చూపించాను కదా, అవునండి, అదే సేమే ఇది పవర్ లూమ్ అనమాట. దానికి దీనికి చాలా రేర్ కాంబినేషన్, కానీ వెయిట్లెస్ ఉంటాయి. వెయిట్లెస్ ఉంటే స్మూత్ ఉంటాయి. కామన్గా పవర్ లూమ్ అంటే కొద్దిగా వెయిట్ వస్తాయి. ఎందుకంటే మనం తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ చూపించాలనే కాన్సెప్ట్తోనే మనము ఈ విధంగా వెయిట్లెస్లో చూపిస్తాంట అనమాట. చూడొచ్చు మనం ఇట్లా వస్తాయి అనమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి. ఇవన్నీ కూడా సెమీ పట్టులోనే ఒక్కొక్క డిజైన్ ఒకలా వస్తుంది. ఒక్కొక్క డిజైన్ ఒకలా వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కాన్సెప్ట్. ఈ విధంగా ఉంటాయి మేడం అన్ని కలర్స్. ఇవన్నీ కూడా మనకి 4K అంటారు అనమాట. అంటే 4 కొమ్ములు అంటారు అనమాట 4K అంటే. ఇది చూడండి మీనా వర్క్ వస్తుంది, ఇక్కడ పిలుస్తున్నారు. ఇది చూడొచ్చు మనకి ఇక్కడ బార్డర్లో వచ్చేసి సిల్వర్ మేడం, గోల్డ్. ఇది ఓన్లీ ఇందాక మనం చూపించిన దాంట్లో ఏ దాంట్లోనూ లేదు కాన్సెప్ట్. ఇది మీనా వర్క్ అంటారు అనమాట. అంటే మీనా వర్క్ అంటే రేషం వస్తుంది, దీంట్లో జెరీ వస్తుంది. డిఫరెంట్ బార్డర్ లోనే చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇది డబుల్ బార్డర్ వచ్చింది. డబుల్ బార్డర్ అంటారు మీరైతే, మాకైతే పెద్ద బార్డర్. ఇది డబుల్ బార్డర్ కనుక దాంట్లో మీనాలు వస్తాయి కాబట్టి మనకి అట్లా అనిపిస్తుంది అనమాట డబుల్ బార్డర్ అనేది. డబుల్ బార్డర్ ఇక్కడ వచ్చి సన్నగా చిన్న బార్డర్. ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి చిన్న బార్డర్లు వస్తాయి. అవన్నీ కూడా ఒక బార్డర్ నుంచి ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు మీకు చాలా పెద్ద బార్డర్ ఉంటుంది, అది మీడియం బార్డర్ ఉంటుంది. గ్రీన్ వచ్చి ఇంకా కొద్దిగా పెద్ద బార్డర్ ఉంటుంది. ఆ రెండు కొద్దిగా మీడియం బార్డర్స్ వస్తాయి అనమాట. కంప్లీట్ గా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా సెమీ పట్టే. ఇవన్నీ కూడా మనకి సెమీ పట్టే అనమాట. మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 1250 నుంచి స్టార్ట్ అవుతుంది. 1250 నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వరకు మన దగ్గర హ్యాండ్లూమ్ లో ఉంటుంది. అబౌవ్ 2 గ్రామ్ గోల్డ్ 3 గ్రామ్ గోల్డ్ అయితే అవి 50 నుంచి అబౌవ్ ఉంటాయి. 50 అబౌవ్ నుంచి కూడా ఉంటాయి అనమాట. అవి మనము 2 గ్రామ్ గోల్డ్ వరకు మన దగ్గర ఉంటుంది. అంత ఎక్కువ కావాలంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. చాలా బాగున్నాయండి మీ షాప్ లో అయితే కలెక్షన్స్ అదిరిపోయాయి అసలు. చాలా రీజనబుల్ ప్రైస్ కే మీరు ఇస్తున్నారు. ఇందాక ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కొంతమంది కస్టమర్స్, నేను వస్తున్నప్పుడు కూడా చెప్పారు కొంతమంది. చాలా బాగుంటుందండి, మంచి రీజనబుల్ ప్రైస్ కి ఇస్తారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే ఫెస్టివల్స్ కి కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇవి హ్యాండ్లూమ్స్ లో అని చెప్పి అన్నారు. నిజంగా వాళ్ళు చెప్పింది అక్షరాల నిజం, నేను చెప్తున్నాను కదా. ఇంకా మీరు ఈ రాష్ట్రాలే కాకుండా సప్త సముద్రాలన్నీ దాటిచ్చేస్తున్నారు దేశాలు. తప్పదు కదా మేడం. ఓకే, ఇంకా బాగా డెవలప్ అయిపోవాలి మీ షాప్ అని, ఇంకా మరిన్ని బ్రాంచెస్ పెట్టాలని కోరుకుంటున్నాను మా క్యూబ్ టీవీ తరఫు నుంచి కూడా. సో వ్యూవర్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి ఇక్కడైతే కలెక్షన్స్. జరీ అని చెప్పి పట్టులో మగ్గం కూడా వర్క్ చేస్తారంటే ఇక్కడ ఓన్గా. అండ్ ఎవరైతే ఓన్గా ఇంకా కస్టమైజ్ చేసుకోవాలి శారీస్ మీద, లైక్ స్టోన్స్ పెట్టించుకోవాలి, వధూవరులు అని చెప్పి పేర్లు రాసుకోవడానికి అట్లా కూడా కస్టమైజ్ చేసిస్తారంట. అది కూడా 1 month ముందే మనం వాళ్ళకి ఆర్డర్ చెప్పాలి. సో దానికి తగిన ఛార్జెస్ కూడా మీరే చూసుకోవాలి. సో చూసారు కదా కలెక్షన్స్, నేనైతే ఇక్కడ కొన్నే చూపించాను. సో మీరందరూ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. లేదంటే రాలేని ఇంత దూరం అనుకున్న వాళ్ళు వీడియో కాల్ అయినా చేస్తే సార్ మీకు మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తారు. లేదు వాట్సాప్లో నేను మీకు స్క్రీన్ షాట్ పెట్టండి, మాకు ఫలానా శారీస్ ఇంత రేంజ్లో కావాలి అని చెప్పి అంటే, సో అలా కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఆన్లైన్లో కూడా మీకు ఇస్తారు, కొరియర్ ద్వారా కూడా పంపిస్తారు. సో వ్యూవర్స్ నేనైతే డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ పెట్టేస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రవితేజ గారు మీకు పర్సనల్గా కాంటాక్ట్ అవుతారు. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అండ్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. బై బై, సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా.